ఇప్పుడు పర్సూరి వెంకటేశ్వరరావు గారు విశ్వవిఖ్యాత రచయిత వారు మాట్లాడమని కోరుతున్నాను. నవరసాల కోట నరసరావుపేట. ఇక్కడికి మమ్మల్ని రప్పించింది, మీ అందరినీ చూసే భాగ్యాన్ని కలిగించింది గౌరవనీయులు సుబ్రహ్మరెడ్డి గారు. సుబ్రహ్మరెడ్డి గారి ఫంక్షన్లు దాదాపు అన్ని ఫంక్షన్లకి నేను, బ్రహ్మానందం, మా తమ్ముడు గోపాలకృష్ణ అందరం వస్తున్నాం. ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారు కృష్ణదేవరాయలు అయితే బ్రహ్మానందం తెనాలి రామకృష్ణుడు, నేను నన్నయ్య పట్టారకుడు, మా తమ్ముడు తిక్కన సోమయాజీ, మహామంత్రి తెమ్మరుసేమో ఆయన వంశీ రామరాజు గారు. ఇలా ఆయన ఏంటికంటే సుబ్రహ్మరెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం మామూలుది కాదు, 23 జిల్లాలకు సంబంధించింది. అందుకని ఆయనకి మేము ఎంతో బిజీగా ఉండి మేమే ఇంత ప్రోత్సాహం ఇచ్చి ఆయన చెప్పిన టైంకి వస్తున్నప్పుడు మీరందరూ ఆయన కోరిక మేరకు నిజంగా మీరందరూ విని ఈ ఫంక్షన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. ఈ ఫంక్షన్లో ముఖ్యంగా జగపతి బాబుకి వాళ్ళ సన్మానం, ఆయనకి బిరుదు ప్రదానం. జగపతి బాబుకి మేము ఫస్ట్ రాసిన సినిమా జగన్నాటకం, తర్వాత పెద్దరికం, మదర్ ఇండియా అలా రాసి ఇప్పుడు లేటెస్ట్గా క్షేత్రం సినిమా, ఇప్పుడు ప్రియమణి జగపతి బాబు వాళ్ళిద్దరూ అందులో యాక్ట్ చేశారు. చాలా బాగుంటుంది ఆ సినిమా. ప్రియమణికి మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ మొదలయ్యే సినిమా అది. చాలా బాగుంటుంది. ఈ నెల రిలీజ్ అవబోతుంది. అసలు ఆ సినిమా రిలీజ్ తర్వాత ఈ సన్మానం పెట్టుంటే చాలా బాగుండేది నా ఉద్దేశం. కానీ బట్ ఆ సినిమా మీరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. అలాగే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఆయనకి మాకు సినిమా సెట్ అవ్వలేదు కానీ భక్తి సెట్ అయింది మా ఇద్దరికి. ఎందుకంటే ఆయన అయ్యప్ప భక్తుడు, మేము అయ్యప్ప భక్తులు. ఇలాగ ఇంకో ముఖ్య అతిథి రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు వచ్చారంటే పక్కనే జీవితం కూడా వస్తుంది. అంటే రాజశేఖర్ అంటే అనుమానం ఆవిడికి కాదండి. రాజశేఖర్ తన జీవితాన్ని సగం ఆ అమ్మాయికి ఇచ్చేశాడు జీవితకి. పార్వతి శివపార్వతుల్లాగా ఉంటారన్నమాట. అందుకు ఆవిడ తోడు వస్తుంటుంది. వాళ్ళు కూడా ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చినందుకు, పెద్ద మనసు అంత దూరం నుంచి వచ్చినందుకు వాళ్ళని కూడా అభినందిస్తున్నాం. అలాగే కాసు కృష్ణారెడ్డి గారు అబ్బాయి మహేష్, అతను దీనికి ఈ నరసరావుపేట దానికి చైర్మన్గా ఉంటాడని తెలిసింది. ఆయన నిజంగానే వాణిశ్రీ కాకతాళీయంగా అనలేదు. నేను కూడా అనుకున్నా ఇదేంటి హీరోలాగా ఉన్నాడు ఈ కుర్రాడు, బాగానే ఉన్నాడే అని. ఇది మామూలు కాదు బాబు, చూసుకోవచ్చు. ఆవిడ టీవీతో సరిపెట్టింది కానీ నేనైతే సినిమాకే పనికొస్తాను అంత అనిపించింది నాకు. అది నీ డెస్టినీ ఎట్లా ఉందో అది భగవంతుడి చెప్తాడు. చాలామంది వక్తలు ఉన్నారు ఇక్కడ. మీరందరూ బ్రహ్మానందం మాట్లాడితే వినాలని అనుకుంటారు మీరు. బ్రహ్మానందం నవ్విస్తే నవ్వాలి తప్ప బ్రహ్మానందం మాట్లాడితే నవ్వకూడదా మీరు? బ్రహ్మానందం మామూలు కమెడియన్గా మీకు తెలుసు. అతను ఒక మంచి లెక్చరరు, అత్యద్భుతమైన సాహితీ సంపద ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన పద్మశ్రీ బ్రహ్మానందం మామూలుడు కాదు. సినిమాలో ఊరిని మిమ్మల్ని నవ్విస్తాడు తప్ప చాలా చదువుకున్న వ్యక్తి, చాలా తెలుసు. అలాగే ఇన్ని చేసే మాకు పేరు పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆ మహానుభావుని ఏ ఫంక్షన్లో అయినా పరుచూరి ప్రదర్శన పేరు పెట్టిన ఎన్టీ రామారావుని మేము తలుచుకుంటే, ఇన్ని జిల్లాల్లో ఇన్ని థియేటర్లు కడుతున్న సుబ్రహ్మరెడ్డి గారిని ఎంతమంది తలుచుకోవాలి, ఎంతమంది శ్లాఘించాలి. అందుకని ఆయన మనందరికీ ఆశీస్సులు ఇచ్చాడు. నేను భగవంతుడిని ఆయనకి ఆశీస్సులు ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి సుబ్రహ్మరెడ్డి గారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నేటి ముఖ్య అతిథి మన రాష్ట్ర లా మినిస్టర్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడడం కోరుతున్నాను. సభా అధ్యక్షులు, పెద్దలు, పూజ్యులు, కళాబంధు టి సుబ్బరామరెడ్డి గారికి, వేదికలను ఇచ్చినటువంటి కళాకారులకు, ముఖ్యంగా జగపతి బాబు గారికి, రాజశేఖర్ జీవిత గారికి, బ్రహ్మానందం గారికి, వాణిశ్రీ గారికి, గీతాంజలి గారికి, యువ హీరోయిన్లకు, పరుచూరి బ్రదర్స్కు, ముఖ్యంగా శాసనసభ్యులు వెంకటేశ్వరరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన మీకందరికి కూడా ప్రప్రదంగా ఈరోజు శ్రీ రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి డిగ్రీ కాలేజ్లో ఒక ఆడిటోరియం నిర్మించుకోవడానికి ప్రారంభం చేసుకుంటున్న ఈ శుభ సందర్భంగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు ఈ ఫంక్షన్ కారణం ముఖ్యంగా సుబ్బరామరెడ్డి గారి లలిత కళా పరిషత్ నుంచి దగ్గర నాకు తెలుసు మేము మాట్లాడితే ఇప్పుడు బాగుండదు, మీకు ఇష్టం కూడా ఉండదు. ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, మీరు సుత్తి కొట్టకండయ్యా, ఏదో రెండు మాటలు చెప్పిపో, వాళ్ళని చూడాలని వచ్చాం, మీ మాటలు వినడానికి కాదన్న విషయం మాకు బాగా తెలుసు. కనుకనే నేను కూడా మీకు ఎక్కువ సమయం తీసుకోను, రెండు మాటలు, ఎందుకంటే ముఖ్య అతిథికి ఉన్నా కనుక 2 మాటలు చెప్పక తప్పదు. ఆ 2 మాటలు చెప్పేసి మీ వినోదానికి మీరు అనుకున్న దానికి ఆటంకం కలిగించకుండా 2 మాటలు చెప్తాను. కొంచెం దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే ఇదొక నేను అది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ కార్యక్రమానికి వచ్చి ఇంతమందితోటి కలవడం నిజంగా నా అదృష్టం. మరి పెద్దలు సుబ్బరామరెడ్డి గారి గురించి 2 మాటలు మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఎంతమందికి లెక్క ఉన్నా డబ్బులున్నా కూడా వారికి వాణిశ్రీ గారు చెప్పినట్లు వారికే చూసుకుంటారు. కానీ ఈరోజు రాష్ట్రంలో కళామ తల్లికి సేవ చేయాలన్నటువంటి ఒక పెద్ద కార్యక్రమంతో ప్రతి జిల్లాలో 1 కాదు 2 కాదు 3 కోట్లు 4 కోట్ల రూపాయలతోటి ఒక ఏసీ ఆడిటోరియం నిర్మించడంకి పూనుకోండి. అది వారికే దక్కుతుంది ఆ క్రెడిట్ అని చెప్పి సభామూలకంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అంతేగారు వారి ఇంతకుముందు మాట్లాడుతూ శివ సహస్రనామం నుంచి శ్లోకాలు చదివారు. ఎంత చక్కగా చదివారంటే వారు చదువుతున్నంతసేపు ఆ వాక్ దాటైతేనేమి వాక్ శుద్ధి అయితేనేమి మనల్ని అందరినీ తీసుకో కోకోకోలా వేసుకో రమ్ము సోడా దగ్గర నుంచి మసక చీకట్లోంచి ఒక్కసారి శివక్షేత్రంలోకి శివాలయంలోకి తీసుకెళ్ళాడు. దట్ ఈజ్ సుబ్బరామరెడ్డి గారు. దీని తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఏమైనా కూడా సుబ్బరామరెడ్డి గారి గురించి 2 మాటలు మాత్రం చెప్పదలుచుకున్నాను. వారిని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎంత ఏజ్ ఉంటుంది అనుకుంటున్నారు? వయసు 68 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. స్టిల్ ఈ రోజు యువకుల మాదిరి ఉత్సాహంగా ఒక రంగం కాదు, ఈ రంగం ఆ రంగం అని కాదు, ఈరోజు బహుముఖ ప్రజ్ఞతోటి ఇటు కాంట్రాక్టర్గా, బిల్డర్గా, ఎగ్జిబిటర్గా, ప్రొడ్యూసర్గా, ఆర్టిస్ట్గా, ప్లస్ ఈ కళామ సేవలో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే అది నిజంగా వాళ్ళు ఉన్నటువంటి శక్తి, ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి అని తెలియజేసుకుంటూ ఆ సర్వశక్తి సంపన్న జగదీశ్వరుడు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ మీకు మధ్యలో నేను రాదలుచుకోలేదు. ఈ అవకాశం ఇచ్చే మీకు అందరికీ మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు ఒక విషయం అర్థమైంది. మీరు మహేష్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి అభిమాన సంఘాలు చాలా ఉన్నాయి ఇక్కడ. మరొక వైపు జగపతి బాబు అభిమాన సంఘాలు సరే చెప్పనక్కర్లేదు. మరొక వైపు బ్రహ్మానందం ఫుల్ డాష్. ఇప్పుడు ఈ రోజు నుంచి సుబ్బరామరెడ్డి అభిమాన సంఘం మీరందరూ నా అభిమానం కూడా అయిపోయారు మొత్తానికి. ఏది ఏమైనా మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ రాఘవ బ్రహ్మానంద కాలేజీలో 20 లక్షల రూపాయలతో వెంటనే స్కూల్ రూమ్స్ కట్టడానికి ఆయనకి వెంటనే ఎంపీ ఆర్డర్స్ ఇస్తున్నాను. మరొక విషయం ఏమిటంటే నర్సరావుపేటలో పేద ప్రజలు వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళితే మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా బాగలేకపోతే హాస్పిటల్లో పెడితే మీరు ఎక్కడ ఉండాలనే మీకు అనుమానం, చెట్టు కింద ఉండాలన్నా మీ హోటల్కి వెళ్ళే శక్తి లేదు. అందుచేత నర్సరావుపేట ప్రజలకి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక హాస్పిటల్ షెల్టర్ కట్టిస్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బస్సుల్లో వచ్చిన ప్రయాణికులు బస్ స్టాండ్లో దిగిన తర్వాత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాలి, పేదవాడు హోటల్కి వెళ్ళే శక్తి లేనప్పుడు తను ఏం చేస్తున్నాడంటే అరుగు మీదనో చెట్టు కింద పడుకున్నాడు. నేను చూశాను, నా గుండె తరుక్కుపోయింది. అందుచేత 1 కోటి రూపాయలతో మీకు బస్ షెల్టర్ కట్టి మీకు దానం చేస్తున్నాను సభాముఖంగా తెలియజేస్తున్నాను. వీటన్ని కట్టడాలకు కూడా మహేష్ రెడ్డి దగ్గర ఉండి నాతో చేయించి మీకు దత్తత ఇస్తాడో మీకు అందిస్తాడని తెలియజేస్తూ, మరి ఒక్క విషయం, ఇంత విశాలమైనటువంటి ప్లాట్ఫామ్ స్టేజ్ కట్టాం.
మీరందరూ ఉత్సాహంగా వచ్చారు. మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. మరి మీ కార్యక్రమం వెంటనే పూర్తి చేయమంటారా, అందరితో ఆనందిస్తారా? గివ్ మీ ఆన్సర్. కావాలి కదా. కాబట్టి మీరు అప్పుడప్పుడు విజిల్స్ చేయండి, చప్పట్లు కొట్టండి, నవ్వండి, సైలెంట్గా ఉండండి. మూడు డైరెక్షన్. ఓకే. ఒక మాట మర్చిపోయాను చెప్పడం, ఎందుకంటే మీ దాంట్లో చూస్తే టీఎస్ఆర్ అంటేనే తెలంగాణ సర్కార్ రాయలసీమ ప్రజల మన్నను కొన్నటువంటి వాడని చెప్పేసి సభామూలకంగా మీకు తెలియజేసుకుంటున్నారు. నవ్వు మహేష్ మాట్లాడతాడు. మహేష్ తర్వాత గిరిబాబు మాట్లాడతాడు. బట్ బ్రహ్మానందం రాజశేఖరు తర్వాత మాట్లాడిస్తారు. ఇప్పుడు మాట్లాడరు. ఓకే. పౌరుషాలకి, పట్టుదలకి, ప్రతాపాలకి మారుపేరైన పలనాటి సీమ ముఖద్వారమైన నస్రావుపేటలో ఈ రోజున అతిథులుగా విచ్చేసిన స్వామీజీ గారు, గౌరవ మంత్రివర్యులు ఎర్రస్ ప్రతాప్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, మరి ఈ రోజున ఈ కాలేజీలో ఆడిటోరియం నిర్మించడమే కాదు, ఈ ప్రాంతానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు ఆవిష్కరించిన డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు, మరి సహచర సత్తెనపల్లి పక్కనే కాన్స్టిట్యున్సీ అయిన యాక్చువల్లీ ఈ కాలేజ్ మాజీ స్టూడెంట్ వెంకటేశ్వర రెడ్డి గారు, మరి సినీ ఆర్టిస్ట్ జగపతి బాబు గారు, రాజశేఖర్ గారు, జీవిత గారు, వాణిశ్రీ గారు, ఇంకా సభను అలంకరించిన పెద్దలు, అందరికీ మించి మా కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటూ ఎల్లవేళలా మా అండదండలు కోరుకునే నస్రావుపేట ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పల్నాటి సీమ గురించి ఇక్కడున్న పెద్దలు, కింద కూర్చున్న పెద్దలు నాకన్నా ఎక్కువ తెలుసు. కానీ చాలామంది ఇక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. క్లుప్తంగా ఈ ప్రాంతం గురించి, ఈ కాలేజ్ గురించి రెండు విషయాలు చెప్తాను. ఒకప్పుడు మహాకవి శ్రీనాథుడు గారు ఈ పల్నాటి సీమ గురించి ఒక చిన్న పద్యం చెప్పారు. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీరు నాపరాళ్ళు, సొజ్జజొన్న కూళ్ళు సర్పంబులు తేళ్ళు, పల్నాటి ఊళ్ళు పల్నాటి సీమ. దీనికి అర్థం, ఆనాడున ఈ ప్రాంతం చాలా వెనుకబాడిన ప్రాంతం. ఇక్కడ సొజ్జ జొన్న పండించేవాళ్ళు, పొలాల్లో పాములు తేళ్లు తప్పితే మనుషులు మరి విచరించడానికి కూడా చాలా కష్టకాలంగా ఉండేది. మరి అటువంటి సమయంలో మరి మీ ఆదరణ, అభిమానం, ప్రేమ, అండదండలు పొందిన వ్యక్తి, ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, నాగార్జున సాగర్ వంటి సామాజిక దేవాలయాన్ని నిర్మించటం, మరి ఆ దేవాలయం నుంచి వచ్చిన కృష్ణమ్మ నుంచి ఈ రోజున మనం చూస్తే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఈ భారతదేశంలోనే గర్వించేదగంగా బీబీటీ రైస్ పండిస్తున్నారు. ఇలాగా అనేక కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో కేవలం రైతే కాదు, ఈ ప్రాంతం ముందుకు పోవాలి అంటే రైతు కూలీలే కాదు, వాళ్ళ పిల్లలు మెరుగైన చదువుకోవాలి. కేవలం నస్రావుపేటలోనే కాదు, హైదరాబాద్, అమెరికా పోయి మన పేరు ప్రఖ్యాతాలు గడించాలి అని ఒక విద్యా సంస్థని 1972లో శ్రీమతి కాసు రాఘవమ్మ జూనియర్ కాలేజ్, 1974లో శ్రీమతి కాసు రాఘవమ్మ డిగ్రీ కాలేజ్ స్థాపించడం జరిగింది. దాదాపు 20-30 సంవత్సరాలు ఈ కాలేజ్ ఒక వెలుగి గడిచిన 4-5 సంవత్సరాల్లో కొంచెం కుంటుపడటం జరిగింది. ఆ తరుణంలో మరి 2006 సంవత్సరంలో శ్రీమతి కాసు రాఘవమ్మ గారు మా చిన్నాన్న కాసు ప్రసాద్ రెడ్డి గారు, కాసు రాజగోపాల్ రెడ్డి గారిని పిలిచి కాలేజ్ కష్టాల్లో ఉంది, మీరందరూ కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే తప్పకుండా తీసుకెళ్తామమ్మా, ఎందుకంటే మా కొరకు కాదు, రాబోయే తరాలకి బ్రహ్మానందరెడ్డి గారు చేసిన ఘన కీర్తులు నిలబడాలని దీన్ని ఇంకా అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తామని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో కొంచెం నాకు భయం వేసింది. ఎందుకంటే కుర్రవాడిని ఇంత పెద్ద కాలేజీని ముందుకు తీసుకెళ్ళగలుగుతానా అని. కానీ ఒక మహానాయకుడు మధ్యంతరంలోనే మనందరినీ వదిలేసి అనంత వాయులకు వెళ్ళిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి ఆయనని, అంకుల్ ఒక పెద్ద కాలేజ్ తీసుకోమంటున్నారు, అదేమో మూతపడే స్థితిలో ఉంది, కొంచెం భయంగా ఉందంటే, తప్పకుండా ఇది నీ బాధ్యత,
కేవలం నువ్వేదో కాలేజ్ కొరకే కాదు, నసరావుపేటలో మరొక అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే ఇటువంటి కాలేజీలు కూడా ఉంటే విద్యను వైద్యాన్ని మించింది ఏదీ లేదని ఆ రోజు నన్ను ప్రోత్సహించి వెన్ను తట్టి మరి ప్రోత్సహించిన ఆ మహానాయకుడు అటువంటి సమయంలో ఈ కాలేజ్ తీసుకోవటం, గడిచిన 4 సంవత్సరాల్లో అనేక కృషి చేసి దీనికి ఉన్న అప్పులన్నీ తీర్చి కొత్తగా ఉమెన్స్ హాస్టల్ కట్టాం. రానున్న కాలంలోనే స్పోర్ట్స్ కూడా ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలు కల్పించి మరి ఇటువంటి మహానాయకులు దాతలు సుబ్రహ్మరెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళని కలిసి రానున్న కాలంలో ఇంకా సౌకర్యాలు కల్పించి నసరావుపేట పట్టణం మరి స్టూడెంట్స్కి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా మేమందరం కృషి చేస్తాం. ఏది ఏమైనా ఈరోజు మనందరినీ కూడా ఆనందపరిచే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించిన డాక్టర్ టి సుబ్రహ్మరెడ్డి లలిత కళా పరిషత్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇందాక వాణిశ్రీ గారు చెప్పినట్టుగా మహేష్ సినిమా హీరో స్టైల్ కాదు, మంచి గుడ్ స్పీకర్ కూడా.